నమస్తే. వేదాస్ వరల్డ్ ప్రెసిడెంట్ డాక్టర్ వెంకటా చాగంటి గారికి నా పేరు శివానంద. నా ప్రశ్న ఏమిటంటే, మా ఇంటి ఆవరణలో కాంపౌండ్లో అశ్వత్థ చెట్టు ఆర్ రావి చెట్టు తనంతటకు తనే వెలిసినది. లాస్ట్ 40 years నుంచి ఈ చెట్టు అక్కడే ఉన్నది. ఇప్పుడు కొందరు పెద్దలు ఈ చెట్టు ఇంటి ఆవరణలో ఉండకూడదు, సో దీన్ని తొలగించాలని సూచిస్తున్నారు. మన వేదాల ప్రకారం రావి చెట్టు ఇంటి కాంపౌండ్లో ఉండవచ్చా లేదా స్పష్టత తెలుపగలరని చెప్తున్నాం. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. శివానంద్ గారి ప్రశ్న విన్నారు కదండి. వారు అడుగుతున్నది ఏంటంటే, వాళ్ళ ఇంటి ఆవరణలో ఒక రావి చెట్టు ఉంది, అది ఉంచచ్చా ఉంచకూడదా, వేదాల ప్రకారం ఎట్లా, కొంతమంది దాన్ని తీసేయాలి అని చెప్తున్నారు అని. అయితే శివానంద్ గారు బాగా అర్థం చేసుకోండి, ఏ వృక్షము ఇంటి చుట్టుపక్కల ఉండకూడదు. ఏ వృక్షం, మ్హూ. వృక్షం యొక్క నీడ ఇంటి మీద పడకూడదు, అంత దూరంలో వృక్షాలు ఉండాలి. ఇది లెక్క అనమాట. ఇల్లు వేరు, వృక్షాలు వేరు. వనం వేరు. వనంలో చెట్లు ఉంటాయి, వృక్షాలు ఉంటాయి. వృక్షం అంటే అసలు చాలా పెద్దదన్నమాట. సో రావి చెట్టు వృక్షం కిందే వస్తుంది. సో అటువంటి వృక్షము ఇంటి ఆవరణలో ఉండకూడదు. అయితే దీనికి కారణం వేదంలో ఏమైనా చెప్పారా అంటే, వేదంలో వృక్షాల గురించి చెప్పారు. సో ఈ వృక్షం అన్ని వృక్షాలకి వర్తించే మంత్రం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం మనం. ఇదండి ఈ మంత్రము ఋగ్వేదము 5:54-6. సో ఈ మంత్రానికి దేవత మరుత, అంటే వాయువు అన్నమాట. దీనిలో ఇక్కడ అర్ణసం మోషద వృక్షం. ఇక్కడ అర్ణసం అంటే ఏంటంటే జలములను, మోషత అంటే ఏంటి దొంగతనించడం, వృక్షం. సో వృక్షాన్ని, ఈ వృక్షాలు అనేవి జలాల్ని చాలా మటుకు తీసుకుంటాయి. మనుషులు ఎలా అయితే దొంగతనం చేస్తాం, నీటిని దొంగతనం చేస్తే ఏం పాపం అంటుతుందో అటువంటిది ఇక్కడ జరుగుతోంది అని చెప్తోంది అనమాట. ఈ మంత్రం యొక్క మొత్తం మీనింగ్ వేరే ఉంటుంది, కానీ ప్రస్తుతం అయితే ఇది మీకు సరిపోతుంది. ఇది ఋగ్వేదం 5:54-6. ఇట్లాంటి అథర్వణ వేదంలో కూడా చాలా మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, వృక్షము రావి చెట్టే తీసుకోండి. రావి చెట్టు దాదాపు భూమిలో నీటిని రోజుకి ఎంత తీసుకుంటుంది అంటే, దాదాపు ఒక 200 నుంచి 400 లీటర్ల దాకా తీసుకుంటుంది. ఎస్, ఈ రావి చెట్టు. ఇక మర్రి చెట్టు అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. ఇట్లా చెట్లను బట్టి, పెద్ద పెద్ద వృక్షాలను బట్టి ఉంటుందన్నమాట. అయితే మనిషి రోజు ఎన్ని లీటర్లు ఉపయోగిస్తాడు తన స్నానానికి కానీ, నీళ్లు తాగడానికి కానీ, లేకపోతే బట్టలు ఉతుక్కోవడానికి కానీ, అన్నం వండడానికి కానీ, ఇలాంటివన్నీ ఒక్కొక్క మనిషికి ఎన్ని లీటర్లు పడతాయి అంటే, దాదాపు 10 నుంచి 20 లీటర్లు తీసుకోవచ్చు ఒక్కొక్క మనిషి. ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి, ఒక 80 లీటర్లు. అంటే 5 ఫ్యామిలీస్కి సరిపడా నీటిని ఒక చెట్టు ఒక రోజు తీసేసుకుంటుంది. సో ఇంటి ఆవరణలో ఉందనుకోండి, మీకు అక్కడ బావి తవ్వితే నీళ్లు ఉండవు, నీళ్లు తక్కువ ఉంటాయి. ఒకవేళ ఉన్న లోతుగా ఉంటాయి. తర్వాత ఆ చెట్ల యొక్క ఆకులు వచ్చి ఆ బావిలో పడతాయి, పడితే అది కుళ్ళుతాయి. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో సామాన్యంగా మనము చెట్లని పెంచకూడదు. సో ఇంటి చుట్టూ వృక్షాలను పెంచకూడదు. చెట్లు అంటే చిన్న గులాబీ చెట్లు, చిన్న బంతి చెట్లు, ఇలాంటివి ఓకే, కానీ వృక్షాలను పెంచకూడదు. వృక్షాలన్నీ కూడా వనంలో ఉండాలి. సో వృక్షాల యొక్క నీడ ఇంటి మీద పడకూడదు అంటే అంత దూరంలో ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఇంటి చుట్టూ నీళ్లు ఉంటాయి, లోపల నీళ్లు ఉండి తీరాలి. డ్రై ల్యాండ్ ఉండకూడదు. సో అందుకని మనం వృక్షాలని ఇంటి ఆవరణలో పెంచకూడదు. అది పెరిగిందనుకోండి, తీసేసి వేరే చోట పెట్టేసేయాలి. సో చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, పల్లెటూరులో వాటిలో వృక్షాలు ఉంటాయి అన్నమాట. సో అది ఉండకూడదు నా లెక్క ప్రకారం, వేదం లెక్క ప్రకారం. సో మీరు వృక్షాలను పెంచదలుచుకుంటే మటుకు ఒక వనం క్రియేట్ చేయండి, దానిలో పెంచండి. ఇప్పుడు ఊరికి మధ్యలో ఒక మర్రి చెట్టు ఉంటుంది, దాని కింద అందరూ వచ్చి చేరతారు. సో అలా కూడా అది చెట్టు నీడుస్తోంది, మనం కూర్చుంటున్నాం అంటాం, అది వేరే విషయం. సో ఇప్పుడు ఇంటి ఆవరణలో ఉందనుకోండి, దాని మీద అనేకమైన పక్షులు కానీ, జీవ జంతువులు కానీ నివసిస్తాయి. ఖచ్చితంగా అందులో పాములు కూడా వచ్చి నివసిస్తాయి వృక్షాల మీదకి. సో అది కంపల్సరీ. సో వృక్షాల మీద పాములు అవి ఉండటం మనకి శ్రేయస్కరం కాదు కదండి. కాబట్టి రావి చెట్టుకు వస్తాయా రావా అన్నది సెకండరీ స్టోరీ. అసలు వృక్షము అంటే దానికి ఆలవాలం ఏంటంటే, భూమి దాని వేళ్ళకి నీళ్లు తీసుకుంటుంది, దాని యొక్క కాండంలో, ఆ, తొర్రల్లో పాములు వచ్చి చేరుతాయి, దానిపైన చెట్టు పైన పక్షులు వచ్చి వాళ్తాయి,
పిట్ట పిట్టలు రెట్టలు వేస్తాయి, నానా హంగామా యాగి ఉంటుందన్నమాట. సో మనం జనరల్గా ఐ డోంట్ సజెస్ట్ వాటర్, ఎక్కడైతే వాటర్ బాగా కావాలనుకుంటామో అక్కడ వృక్షాలు ఉండకపోవడం మంచిది. ఇంటి కింద కొద్ది దూరంలో ఉన్న నీళ్లు ఉండి తీరాలి. లేకపోతే భూకంపం వచ్చిందనుకోండి తొందరగా పడిపోతుంది నీళ్ళు. సో అందుకని నీరు ఉంటే కనుక ప్రెషర్కి తట్టుకుంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వృక్షాలని పెంచకూడదు. అది రావి చెట్టు, మర్రి చెట్టు, ఏ చెట్టు అయినా సరే వృక్షాలని ఇంటి చుట్టుపక్కల పెంచకూడదు. వేప చెట్టు పెంచితేనండి మంచిది కదా అంటే, ఆ వేప చెట్టు మంచిదే అంటారు, ఎందుకంటే దాని గాలి మన యొక్క ఆరోగ్యానికి మంచిది. అయినన్ కానీ అటువంటి వృక్షాలని ఇంటి కాంపౌండ్లో చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకు కూడా పెంచకూడదు. కానీ మన ఇంటి పక్కనే వాళ్ళు వృక్షం పెంచారనుకోండి, అది కూడా నీళ్లు దొంగలిస్తూ ఉంటుందన్నమాట తప్పకుండా. సో అందుకని మీకు అవసరం ఉన్నా లేకపోయినా చెట్టుని మటుకు, వృక్షాన్ని మటుకు ఇంటి చుట్టుపక్కల పెంచకండి. ఆ చెట్టు నీడ మీ ఇంటి మీద పడకూడదు, ఇది లెక్క. అంత దూరంలో ఉంటేనే మీకు మీ ఇంటికి నీటికి సరఫరా బాగుంటుంది, భూకంపం వచ్చినా తట్టుకుంటుంది, ప్లస్ అన్ని విషయాల్లోనూ అది మీకు సమర్థతనిస్తుంది అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, వృక్షాలని ఇంటి చుట్టూ పెంచకూడదు. ఉంటానండి. ఓం